జూబ్లీ హిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరో పోక్సో కేసు నమోదైంది. ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడు జితిన్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను వేధింపులకు గురి చేయడంతో పాటు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశాడని పోలీసులకు తెలిపింది. దీంతో జితిన్ పై పోక్సో కేసు నమోదు చేసి జూబ్లీ హిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో బాధితుల సంఖ్య 5కు చేరింది. ఇప్పటి వరకు 8 మందిపై కేసులు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరో పోక్సో కేసు నమోదైంది. ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడు జితిన్ పై అయితే బాధితురాలు ఫిర్యాదు చేసింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేష్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తానికి చూస్తున్నాం తనను వేధింపులకు గురి చేయడంతో అయితే పాటు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశాడని అయితే పోలీసులకు తెలిపింది. మరి ఏం జరగబోతుంది ఏంటి? సోనీ, జూబ్లీ హిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో సంబంధించి మరొక పోక్సో కేసు అనేది నమోదైంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్లను యూజ్ చేసుకుని లక్షల రూపాయలు దోచుకున్నటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మరొక మైనర్ యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ ను బేస్ చేసుకుని పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధాన నిందితుడిగా ఉన్న అర్జున్ స్నేహితుడు జితిన్ పైన మైనర్ బాలిక కంప్లైంట్ చేసింది. సో ఆ కంప్లైంట్ ను బేస్ చేసుకుని విచారణ చేసిన తర్వాత తనని లైంగికంగా వాడుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశాడని, డబ్బులు తన దగ్గర తీసుకున్నాడంటూ కూడా బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో జతిన్ పైన ప్రస్తుతం పోలీసు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రిచ్ కిడ్స్ లైంగిక పరమైనటువంటి ట్రాప్ కేసులో మొత్తం ఈ కేసుల సంఖ్య 5కు చేరింది. జితిన్ పైన చేసినటువంటి పోక్సో కేసు నమోదుతో ఈ కేసులో ఇప్పటికే 8 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.